మిత్రులు ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి బాగా అవగాహన ఉండే ఉంటుంది. హాలీవుడ్ అంటేనే మన చిన్నతనం నుంచి చాలా గొప్పగా ఊహించుకుంటూ మనం పెరిగి ఉంటాం. సో ఈరోజు చూసుకుంటే ఈ అమెరికా సంబంధించి ఏవైతే గొప్ప గొప్ప రాష్ట్రాలు ఉన్నాయో, స్టేట్స్, కాలిఫోర్నియా, న్యూయార్క్, లాస్ ఏంజల్స్, ఈ మూడు జీడిపి పర్ క్యాపిటల్లోనే కాదు, యుఎస్ సంబంధించి ఎక్కువ శాతం ట్యాక్సెస్లో కానీ, గ్రోత్ ఆపర్చునిటీస్లో కానీ, అదేవిధంగా ఒక గొప్ప నగరాలలో ఈ మూడు చాలా ప్రసిద్ధవంతమైనవి. సో ఈరోజు చూసుకుంటే లాస్ ఏంజల్స్లో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం, కారు చిచ్చు ఆకాశాన్ని కమ్ముకునే విధంగా ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సో అగ్ని ఒక దావాలనం లాగా వ్యాపించింది. సో ఆ అగ్నిని ఆపడానికి ఆ రాష్ట్రం యొక్క ఆ స్టేట్ యొక్క ఫైర్ సిబ్బందే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫైర్ సిబ్బందిని తీసుకొచ్చి ఆకాశాన్ని నుంచి ఈ ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ నుంచి ఈ వర్షం నీటిని ఆ అగ్ని మీద చిమ్మడం, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసినా కూడా ఆ అగ్నిని ఆపడం మా తరం కాలేదు అని చెప్పడం జరిగింది ఈ ఫైర్ సిబ్బంది. సో ఇంతలా ఈ ఫైర్ సిబ్బంది కష్టపడడానికి కానీ, ఈ కారు చిచ్చు ఇలా వ్యాపించడానికి కానీ కారణం ఏంటి అంటే ఏమీ లేదు. ఏవైతే అమెరికా సంబంధించి రాష్ట్రాలు ఉన్నాయో ఇక్కడ సర్వసాధారణంగానే ఈ అగ్ని ప్రమాదాలు కానివ్వండి, టోర్నాడోస్ కానివ్వండి, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేవి సర్వసాధారణంగానే ఈ రాష్ట్రాలలోని ప్రజలందరికీ తెలుసు అండ్ అవగాహన కూడా ఉంది. కానీ ఈ 2025 సంవత్సరంలో చాలానే ప్రమాదాలు ఎదుర్కొంటారు అనేది ఈ రీసెంట్గా బాబా వంగా కానివ్వండి అండ్ అదర్ జ్యోతిష్యం తెలిసిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ 2025 సంవత్సరం మొదలయ్యిందో లేదో, ఇప్పుడు చైనాకు సంబంధించిన ఈ భూభాగంలో ఒక అతి పెద్ద భూకంపం, ఇప్పటిదాకా ఎప్పుడు చూడని అంత పెద్ద భూకంపం అనేది ఒక పెద్ద స్థాయిలో ఏర్పడింది. అది కాదు అన్నట్టు ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో తొక్కిసలాట అనివ్వండి, ఇప్పుడు ఈ అగ్రరాజ్యం ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ సంబంధించిన లాస్ ఏంజల్స్, ఇక్కడ ఎలా అంటే అతి ధనవంతులు, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో గౌరవింపబడే ఒక వ్యక్తులు, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు నివసించే ఈ లాస్ ఏంజల్స్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత సాధారణమైన జనంతో పాటు ఎంత ధనవంతులున్నా కూడా వాళ్ళు కూడా కింద దిగజారాల్సిందే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అన్న ఒక అంశాన్ని మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రం నుంచి బయటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని కాపాడడం జరిగింది. అండ్ ఈ అగ్ని కూడా మ్యాక్సిమం అదుపులోకి తీసుకొని రావడం జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న ఉన్నత అధికారులు తెలియజేయడం జరిగింది. కానీ ఒక పక్కన చూస్తే ఇటువంటి అగ్ని ప్రమాదం వల్ల అక్కడ ఉన్న ఏవైతే ధనవంతుల ఇల్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడున్న పర్యాటక స్థలాలు కానివ్వండి, అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయింది అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడడానికి అక్కడున్న గవర్నమెంట్ లిటరలీ 12 బిలియన్స్ దాకా, అంటే మన దేశ కరెన్సీలో చెప్పాలంటే 12,000 కోట్ల సహాయము ఈ యొక్క లాస్ ఏంజల్స్ కానీ అగ్ని ప్రమాదం గురైన స్థలాలకు కానివ్వండి అందజేస్తామని అయితే చెప్పారు. కానీ ఈ యొక్క ఆస్తి నష్టం ద్వారా అక్కడున్న ప్రజలు ఎంతలా బాధపడుతున్నారు అనేది
మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మరి ఇంతలా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు అని అంటే, ఒక రకంగా ఈ ట్రంప్ అధ్యక్ష పదవిని స్థాపించబోతున్నారు 10 రోజుల్లో అనడానికి గమనిస్తే పొలిటికల్గా చాలానే చర్చలు అనేవి జరుగుతున్నాయి, ఈ బైడెన్ ప్రభుత్వం ఇలా చేసింది అని. కానీ ఒకటి గమనిస్తే రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ యూకే అండ్ రష్యా యుద్ధాలకు సపోర్ట్గా నిలిచిన ఈ అమెరికా ప్రభుత్వం అండ్ అలాగే టర్కీ మరియు ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ యుద్ధానికి కానీ వీళ్ళు ఉపయోగించే అత్యున్నత మిసైల్ సిస్టమ్స్ వాటి ద్వారా ఏర్పడే ఈ రేడియేషన్స్ కారణంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఇటువంటివి సంభవిస్తున్నాయి, ఈవెన్ భూకంపాలు కూడా సంభవిస్తున్నాయి అని ఎక్కువ శాతం ఈ యుద్ధానికి సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు అనేది చెప్పడం జరిగింది. మరి ఇంతలా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇటువంటి యుద్ధాలు అనేవి ఫ్యూచర్లో జరగకోకుండా ఉంటాయని ఎవరైనా మాట్లాడారా ఒక అధికారి అంటే మాత్రం అది సాధారణంగా అయితే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. అండ్ అది వదిలిపెట్టి ఇకపై ఇంకా అతిపెద్ద యుద్ధం జరగబోనుంది అని ఒక భయానకమైన వ్యాఖ్యలు అనేవి చేయడం జరిగింది ఆ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా. సో దీని ద్వారా ప్రజలు భయపడాలో లేదంటే వారి సంరక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలో ఒక తెలియని భ్రాంతిలో అయితే అక్కడి జనాలు ఉన్నారు అని అయితే చెప్పుకోకుండానే చెప్పవచ్చు. సో అలాగే ఒక పక్కన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, ఈ జనవరి 2025లో ఖచ్చితంగా యుక్రెయిన్ యుద్ధం అనేది ఒక ముగింపుకి తీసుకొస్తాము అని. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్కు సంబంధించి మేము ఇజ్రాయెల్కి గట్టిగా సపోర్ట్ చేస్తాము అండ్ ఇరాన్ అయితే మన రష్యా ఇంకా ఇండియాకి మిత్రపక్షంగా ఉందో ఆ దేశం ఒక గడ్డు సమస్యని ఎదుర్కోవాలి అని అయితే తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము కామెంట్స్లో. మరిన్ని విషయాలకు సంబంధించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.